ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు యువనేస్తం పథకం కింద త్వరలోనే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీని ప్రకారం ప్రతి నెల నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు ఇవ్వబోతున్నట్లు వార్తలైతే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే అభ్యర్థులు ఈ పథకం పొందాలి అంటే అర్హత ఇవి ఉండాలి అంటూ వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా యువ నేస్తం పథకంలో నిరుద్యోగ భృతి పొందాలి అంటే వయసు 22 నుంచి 35 సంవత్సరాలు మధ్య ఉండాలట. అర్హత విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అర్హత ఉండాలి అంట. అలాగే ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండాలి అని తెలియజేశారు. నిరుద్యోగ భృతి కావాలనుకునే అభ్యర్థులు ఇతర మార్గాల విషయానికి వస్తే ప్రతి నెల 10,000 కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు అయ్యి ఉండాలి. అభ్యర్థి కుటుంబం పట్టణ ఆదాయ ప్రాంతాలలో 1,500 చదరపు అడుగుల స్థలం ఉండకూడదు. అలాగే గ్రామ ప్రాంతాలలో 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి. కుటుంబ సభ్యుల ఇంట్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ తీసుకొని ఉండకూడదు. అలాగే ప్రభుత్వ నిరుద్యోగ భృతి కూడా ఏ పథకం నుంచి పొందుకోకుండా ఉండాలి. ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకు ఖాతా వివరాలు, రేషన్ కార్డు ఇతరత్రా సమాచారాన్ని సైతం అందించాలట. https://uvnestham.gov.in వెబ్సైట్లోకి వెళ్లి అందులో ఫారాన్ని నింపాల్సి ఉంటుందట. అలాగే అవసరమైన డాక్యుమెంట్స్ ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుందని సమాచారం. అయితే ఎవరైనా అర్హత కలిగి ఉంటే గ్రామ, వార్డు సచివాలయాలలో కూడా ఆఫ్లైన్ చేసుకోవచ్చు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.